2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. మన వీడియోస్ కింద ఒకళ్ళ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అది నేను మీకు చదివి వినిపిస్తాను. అందరూ కాదు, కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లలుండి కూడా వేరే వాళ్ళని ఇష్టపడటం, ఆకర్షణకు గురి కావడం వల్ల దాని వెనక ఏమైనా కారణం ఉండి ఉండొచ్చా? ఎలా తీసుకోవాలి? క్వశ్చన్ డెలికేట్ అయినా కానీ ఇక్కడ మనము చర్చించాల్సిన అవసరం అయితే చాలా ఉంది నాగరాజ్ గారు. చాలా ఉందండి. నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి నా దగ్గరికి. నేను ఎప్పటికప్పుడు ఇది డిస్కస్ చేద్దామని అనుకుంటాను కానీ నేను చెప్పాను కదా, చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దీన్ని టచ్ చేయటము అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఎక్కడికక్కడ నేను ఆగిపోయాను. ఎలాగో ఇది జనం మధ్య నుంచి వచ్చిన ప్రశ్న కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి నాగరాజ్ గారు, కావాలని కాపురాలు కూలదోసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏ చెప్పుతో కొట్టినా కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే ఎందుకనంటే అవి చూశాను కూడా నేను. అద్భుతంగా చక్కటి భర్త ఉండి మంచి ఇది ఉన్నా కూడా వేరే దీంతో ఏదో అంటారు చూసారా, ఎక్కి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళను కూడా నేను అంత కన్సిడర్ చేయను. ఆ టాపిక్ గురించి పక్కన పెడితే కొన్ని జీవితాలు నాగరాజు గారు అంతే, అది టెంపరీ అనుకోండి, పర్మనెంట్గా చేసేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఎప్పుడు టీనేజ్లో మొదలుపెట్టి సచ్చేదాకా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్స్ గురించి నాకు తలుచుకుంటే కూడా చిరాకు వస్తుంది, తీసి పక్కన పెడదాం. అయితే కొంతమంది ఉంటారు నాగరాజు గారు, కొంతమందిని భర్తలు తీసుకొచ్చి అబాండాలు వేసి నా దగ్గరే తీసుకొని వచ్చి ఇది ఫలానా అండి, ఇలా చేసిందండి అంటే మొదట్లో నాకు కూడా కోపం వచ్చేది. ఏమ్మా, ఏ పరిస్థితులు ఎట్లా ఉంటే మాత్రం ఇట్లా చెయ్యాలా అని చెప్పేసి నేను చాలా ఓవర్గా మాట్లాడిన క్షణాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మారవలసినది, తప్పు చేసిన వాళ్ళు ది తప్పు అని మనం ఎలా అంటామో ఆ తప్పుకు కారణమైనటువంటి యువతల వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కారణాలను కూడా మనము ఇక్కడ విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1, ఇంట్లో ఎప్పుడు కూడా మగాడు ఏమనుకుంటాడు అనంటే భార్య కాబట్టి నేనేం చేసినా పడుండాలి. అంటే ఏంటి, భార్య నా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది అంటే నాకు ఆసరాగా నిలబడింది అని ఏ మగాడు అనుకోడండి. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నేను నిన్ను పోషిస్తున్నా, నీ పిల్లల్ని పోషిస్తున్నా, ఇది మాట్లాడతారన్నమాట. సార్, ఎంతటి ఆడది కూడా ఒక మనిషే కదండి, దానికి ఒక మనసు ఉంటుంది కదండి. నిన్ను పోషిస్తున్నా, నీకు అట్లా చూస్తున్నా, నీ పిల్లల్ని భరిస్తున్నా అంటే పిల్లలు ఎవరి ద్వారా వచ్చారు? నీ ద్వారానే కదా, నీతో సంసారం చేస్తేనే కదా వచ్చినారు పిల్లలు ఆమెకి. అలాగే నిన్ను పోషిస్తున్నాను అనంటే బోర్డు ఏమైనా పెట్టుకుని కూర్చుంటే వచ్చిందా? నేను పోషించగలను, ఎవరైనా సరే పోషించబడే వాళ్ళు ఉంటే రండి పోషిస్తానని బోర్డు పెట్టావా? లేకపోతే నాకు పెళ్లి కావాలి, నాకు భార్య కావాలి అని చెప్పి నువ్వు సంబంధాలు ఎత్తుక్కొని పిల్లని చూసుకొని పెళ్లి చేసుకున్నావా? చెప్పండి ఈ ప్రబుద్ధులందరినీ. వీడికి వండి పెట్టడానికి, ఒంటి అవసరాలు తీర్చడానికి భార్య కావాలని చేసుకున్న తర్వాత ఏం చేస్తారు సార్? ఆ ఆరాటం తీరేంత వరకు ఒక 6 నెలలు అనుకోండి, లేకపోతే 2 ఏళ్ళు అనుకోండి, లేకపోతే 3 ఏళ్ళు అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు చెప్తారు మొదట్లో చాలా బాగుండేవారండి అని. బాగుంటారు సార్. ఎప్పటి వరకు బాగుంటారు అని అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఎఫెక్షనో లేకపోతే ఆ వాంటింగో తీరేంత వరకు, ఆ కొత్తదనం పోయేంత వరకు బాగుంటారు. ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే వీళ్ళల్లో నేను అనేటటువంటి ఒక 2 అక్షరాలు ఆవహించేస్తాయి అన్నమాట. ఆ నేను అనేటటువంటి పదం ఎలా ఉంటుంది అని అంటే నా కెరీర్ నాకు ముఖ్యం. ఓకే, రెండోది ఈవిడ పాత పడిపోతుంది, బయటికి వెళ్ళి చూస్తే కలర్ఫుల్ ఇవంతా ప్రపంచమంతా కనిపిస్తోంది, ఇంటికి వచ్చి చూసరికి అలసిపోయిన భార్య కనిపిస్తుంది. ఇక్కడ మగాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఎవరి ద్వారా అలసిపోయింది, ఏం చేసి అలసిపోయింది? నీ ఇంటి పనులు చేసి, నీ ఒంటి పనులు చేసి అవన్నీ ఆవిడే అలసిపోయి ఉంది. సరే, నువ్వెంత అలసిపోయి నువ్వు ఆఫీస్ నుంచి కార్యాలు చక్కబెట్టుకొని నువ్వు లక్షలు సంపాదించి ఇంటికి వస్తావో ఆ లక్షలు నువ్వు సంపాదించడానికి లక్షణమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈవిడెంత స్ట్రెస్కి లోన్ అవ్వాలి? నీ తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవాలి. నీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో నీకు కనపడిన అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆవిడ దగ్గర ఉంటుంది. వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నువ్వైతే ఆవిడ జీవితంలో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నీకు కనిపించింది, నువ్వు చూడాల్సింది కొన్ని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. చుట్టుపక్కల సమాజంతో పడాలి, చుట్టుపక్కల వాళ్ళతో పడాలి. ఆ అమ్మ ఏదో కొనుక్కొస్తుంది, ఈ అమ్మ ఏదో మాట్లాడుతుంది, 2 అమ్మలు కూర్చున్నారంటే ఈ అమ్మ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు, మనసులో ఏదో ఒక బాధ. లేదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తీసుకుందాం. ఇప్పుడు నీకు జీతం వస్తుంది, నువ్వేం చేస్తావో
మా అమ్మ నాన్నకి పంపించాలంటావు, పంపించాలి కాదనట్లా. నీ అక్క చెల్లెళ్ళకి పెడతానంటావు, పెట్టాలి కాదనట్లా. నీ విందులకి విలాసాలకి మాత్రం నీకు ఒక్క రూపాయి తగ్గించుకోవు, నువ్వు ఖర్చు తగ్గించుకోవు. కానీ ఇంట్లో భార్య అనేసరికి ఎందుకు మొన్నగా కొనుక్కున్నావు చీర? మనిషి కాదా సార్? చీర కావద్దా సార్? అలాగే నగలు, అది మగవాడు ఏం చేస్తాడు అనంటే ఆడవాళ్ళకి నగలనేవి కోరికలు, చీరలనేవి కోరికల కింద చూస్తారు. కోరికలే అంటాను సార్ నేను ఇక్కడ, ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి కోరిక. బంగారం అనేది ఎందుకుంది? నగ అనేది ఎవరి కోసం పుట్టింది? ఆడదాని కోసం పుట్టింది కాబట్టి దాని మీద కోరిక పెడుతుంది. చీరలు అనేవి ఎవరి కోసం ఉన్నాయి? ఆమె కోసం నేయబడినాయి, ఆమె కోసం తయారు చేయబడినాయి కాబట్టి దాని మీద ఆమె మనసు పడుతుంది. తప్పలేదు కదా. నువ్వు మనసు పడిన ప్రతి దానికోసం నువ్వు డబ్బు ఎంచుకొని నీ సరదాలు నువ్వు తీర్చుకుంటున్నప్పుడు మరి ఇంట్లో నీకు చాకరీ చేస్తున్న ఆమె సరదా ఎప్పుడు తీరాలి? నెంబర్ 1. 2, ఆవిడ ఎంప్లాయ్ అయ్యి ఉన్నా కూడా జీతం మొత్తం తీసుకొచ్చి నీకు లెక్కలు చెప్పాలి. అది ఆమెకి అవసరమైనటువంటిది కొనుక్కోవాలి అని అంటే మాత్రము దానికి నువ్వు ససేమిరా అంటావు. నీ జీతం మీద హక్కు నీదే, ఆవిడ జీతం మీద హక్కు నీదే. స్వతంత్రత ఎక్కడ ఉంది? వీటన్నిటి మధ్య ఒక సాలే గూడులో చిక్కుకున్నట్టుగా ఆవిడ చిక్కుకుని పోతుంది. ఆ చిక్కుకున్నప్పుడు ఒక రిలాక్సేషన్ అనేది ఒక మనసుకు అవసరం అవుతుంది. నాగరాజు గారు, ఇక్కడ మీరు అనొచ్చు అలా వెళ్ళడం అనేది తప్పు కాదా, అలాంటివన్నీ అనైతిక చర్యలు కాదా అని. అనైతికమే, తప్పే. కానీ నేను ఇక్కడ అడుగుతున్నాను, ఆ తప్పుకి ఆ తప్పు వైపు ఆవిడ నడవడానికి ఇక్కడ కరెక్ట్ చేసేటటువంటి సమాజం ఎక్కడుంది నాకు చెప్పండి. నువ్వు ఆవిడది తప్పని మనం మాట్లాడుతున్నాం, అనైతికమని మాట్లాడుతున్నాం, ఈ పేర్లన్నీ పెట్టుకున్నాం. కానీ ఆ అనైతికాన్ని, ఆ తప్పుని అవతల వైపుకి వెళ్ళకుండా ఇక్కడ ఆమెను ఓదార్చేటటువంటి వ్యవస్థ ఎక్కడుంది? ఆవిడ వాంటింగ్స్ని తీర్చేటటువంటి ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? చెప్పండి. వీళ్ళు 10 చోట్ల తిరిగేసి వస్తారు బయటికి. అదే అంటున్నా. ఇప్పుడు మాట్లాడేవాడిది ఏముంది సార్? ఎన్నైనా సరే మాట్లాడతాం మనము. బట్ అప్పుడు ఈవిడికి ఒక ఓదార్పు, ఆ ఓదార్పు అనేటటువంటిది ఇక్కడ మేజర్. నాగరాజు గారు, అదే ఆకర్షణకు మారుతుంది. అదే ఆకర్షణ. ఆ ఆకర్షణ ప్రేమలోకి దారి తీయచ్చు, లేకపోతే ఒక అవసరం. ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉండేది ఏంటి అంటే ఒక శారీరక పరమైనటువంటి సంబంధంతో ఆ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అంతకుమించి ఏముండదు. ఇద్దరు ఆడాలు మాట్లాడుకున్నారు అని అంటే స్నేహితులు ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు ఇద్దరు ఆడాలతోటి మాట్లాడుకోవచ్చు కదా అని. కానీ ఓదార్పు అనేది ఒక స్పర్శతో తీరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భార్యాభర్తలు కూడా ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు ఇద్దరు దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉన్నారో ఆ కుటుంబం అద్భుతంగా అన్ని విషయాల్లోనూ ముందుకెళ్తుంది. నాగరాజు గారు, ఎక్కడైతే దానికి ఫుల్ స్టాప్ చెక్ పెట్టేస్తారో చాలామంది వరకు ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనేసే వదిలిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనగానే దాని మీద ఆసక్తి చూపించడం మానేస్తారు. ఇటు వీళ్ళకి ఉండొచ్చు, మగవాళ్ళకి ఉండొచ్చు, కోరికలు ఆడవాళ్ళకి ఉండొచ్చు. వీళ్ళు నిర్లక్ష్యం చేసిన వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళు నిర్లక్ష్యం చేసిన మగవాళ్ళకి ప్రాబ్లం. ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే అది డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవే అనుకోవచ్చు అంటే ఒక శారీరక సంబంధానికి సంబంధించినటువంటి వాటి. నాగరాజు గారు, ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. నేను చెప్పింది ఏంటి అనంటే శారీరక సంబంధం కోసం ఇవన్నీ జరుగుతున్నాయని అనకండి నాగరాజు గారు. ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ఇక్కడ ఉంటాయి నాగరాజు గారు. ఒకటి ఓదార్పు అని చెప్పాను ఫస్ట్. ఆ ఓదార్పు తీర్చడం కోసం ఇది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఆధారపడడం అనేది ఎదుటి వ్యక్తి నుంచి ఆ ఇష్యూస్ కూడా తనకి మేజర్ పార్ట్. ఎందుకంటే నేను చాలా కాపురాలు చూశాను, చాలామంది ఆడవాళ్ళని చూశాను. ఏంటమ్మా నీ భర్త అంత సంపాదిస్తున్నాడు కదా, దేనికోసం అంటే డబ్బుల కోసం. అతను నా ఇల్లు మొత్తం చూస్తాడండి అని కొంతమంది ఆడవాళ్ళు చెప్పారు. నేను షాకే. అదేంటమ్మా అతను అంత సంపాదిస్తున్నాడు, నువ్వు అతను నీ కుటుంబాన్ని పోషించడం ఏంటంటే అతను సంపాదించేది అతని కుటుంబానికి అతనికి మాత్రమేనండి, నాకు కానీ నా బిడ్డకు కానీ ఇట్లా విధులుస్తాడు. ఎప్పుడన్నా 3 నెలలకోసారో 4 నెలలకోసారో 6 నెలలకొకసారో 6 నెలలకొకసారి ఇదిలు ఇచ్చి పంచాయతీ ఎప్పుడు పెడతాడు అని అంటే నిన్న చీర కొనిచ్చాడంటే ఇవాళ పంచాయతీ పెడతాడు, నిన్నే చీర కొనిచ్చాను అని. మరి 6 నెలల గురించి ఎవరు మాట్లాడరండి? ఇంటి అవసరాలు కానీ ఒంటి అవసరాలు కానీ వాడు బయట అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ ఇంట్లో ఏమిస్తున్నాడండి? నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలండి? వాళ్ళని సమాజంలో నేను కూడా ఒక మంచి స్కూల్లో చదివించుకోవాలన్నా లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళని నేను పెంచాలంటే ఆర్థికపరమైనటువంటిది కావాలి. సరే నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే వీడు ఒక ఒప్పుకోడు. అర్థమైందా? లేదు బయటికే వెళ్ళాను, ఆ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి ఈమెకి ఎందుకు ఉంది అక్కడ అంటే ఒక సంరక్షణ,
ఉందండి, నాకు ఇంట్లో లేదు, ఇగో ఇవి ఉన్నాయి, నాకు ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లం ఉంది, తర్వాత నా శారీరకపరమైనటువంటి ప్రాబ్లం ఉంది, అలాగే మానసికంగా అతను ఎప్పుడు చూసినా నన్ను ఒక బానిసలాగానో లేకపోతే ఒక పని మనిషిలాగానో నువ్వెందుకున్నావు, నువ్వెందుకు చేసావని తిరస్కరణకి గురి చేసేటట్టు మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక ఒక ఓదార్పు కోసమే శారీరక సంబంధాలు ఏర్పడతాయి తప్ప శారీరక సంబంధం కోసం ఇవన్నీ రావు నాగరాజు గారు. అవి చాలా తక్కువ. ఇందాక ఫస్ట్ క్యారెక్టర్ మనం మాట్లాడుకున్నాం చూసారా, ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా కూడా ప్రాబ్లం లేదు, ఐ మీన్ తప్పలేదు అని చెప్పేసి అని వాళ్ళు శారీరక సంబంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉన్న దానికంటే కూడా ఎక్కువ కాపురాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు, కాపురాలు కూల్చేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. బట్ ఇక్కడ శారీరక సంబంధము దీనివల్ల ఏర్పడదు సార్, వాటి కోసము ఈ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను అనంటే తప్పు అని మనం మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా తప్పే నాగరాజు గారు. ఏ రోజుకైనా సంసారాలు కాపురాలు కూల్చుకునేటటువంటి విషయాలు, ఎందుకంటే ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ నువ్వు రోడ్డు పడే ముందు నా తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ఆడైనా మగైనా ఒకసారి విశ్లేషించుకొని ఎదుటివాడిని మనం తప్పొప్పులించడం అనేది కరెక్ట్. అది మంచి పద్ధతి అని అంటాను నేను. నా దగ్గరికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత నేను చాలా కాపురాలు చక్కదిద్దానండి, గర్వంగా చెప్పుకుంటాను. నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆడదేం చేస్తుందయ్యా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయికి కూడా చెప్పాను, అమ్మ ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మధ్య కూర్చోబెట్టుకొని మీరు చక్కబెట్టుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు తెలుసుకొని హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు నాగరాజు గారు. సో వాళ్ళల్లో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కనుక మనం సమానత్వంలోకి తీసుకురాగలిగితే ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఫైనల్గా నేను ఒకటే చెప్తాను నాగరాజు గారు, ఇక్కడ ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్స్లోకి ఆడది వెళ్ళడం జరుగుతుంది? ఒక మ్యారీడ్ ఉమెన్, బాధ్యతలు ఉన్నటువంటి మనిషి ఆ బాధ్యతల్ని పక్కన పెట్టి వెళ్ళిందా, లేకపోతే ఆ సమాజంలో తన యొక్క స్థితిని పక్కన పెట్టి వెళ్ళడానికి మెయిన్ కారణాలు ఏంటి అని అంటే, ఒకటి తనకి కుటుంబంలో గౌరవం లేకపోవడం, రెండోది వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ఉంటాయండి. ఆ అవసరాలకి ఇక్కడ తీర్చేటటువంటి వ్యక్తి సరిగా అతని నుంచి రెస్పాన్స్ రాకపోవటము, దాంతో వ్యక్తిగత అవసరాలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక అందమైన చీర కట్టుకోవాలనిపిస్తుంది భర్త దగ్గర, అంటే మించి కోరికలకి మించి వెళ్ళడం అనేది తప్పు. నేను అక్కడ కనీసం మినిమం కూడా ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వ్యక్తిగత కోరికలు కానివ్వండి, అంటే ఒక బట్టల విషయం తీసుకోండి, నగల విషయం తీసుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్న ఒక వస్తువు ఏర్పాటు చేసుకోవాలి, దాని అవసరం ఉంది లేదా అది అవసరం ఉంది అన్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా ఉంటే ఆ యొక్క విషయాలకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద వీళ్ళు ఆధారపడడం కోసము ఏర్పడేటటువంటి రిలేషన్ అన్నమాట ఇది. సో కాబట్టి ఎక్కడైనా సరే ఫస్ట్ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే ముందు ఫస్ట్ నేను ఇంట్లో ఏం చేస్తున్నాను అనేది మగవాడు తనని తాను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, లేదా కూర్చొని అయ్యో నా దగ్గరికి కొట్టుకుంటూ తీసుకొస్తారండి నా దగ్గరికి, టూ మచ్ కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు కదా, అయ్యో అదే చెప్తున్నా, కొట్టుకుంటూ తీసుకొచ్చి నేను ఇంత సంపాదిస్తున్నానండి, 2 ఉద్యోగాలు చేస్తున్నా, 3 ఉద్యోగాలు చేస్తున్నా అంటే ఏం పీకన ఉద్యోగాలు చేసి నువ్వు ఆ 3 ఉద్యోగాలు చేసి నీ రిలాక్సేషన్ ఎక్కడ ఉండాలి? భార్య దగ్గర ఉండాలి. లేదు ఆ 3 ఉద్యోగాల సంపాదన నీకు ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెడుతున్నావు అని అంటే మళ్ళీ ఇంకొక చోట చెప్తాడు. ఆ సంపాదన పోనీ భార్య బిడ్డలకు ఖర్చు పెడుతున్నాడు అని అంటే లేదు, మళ్ళా అక్కడ అది కూడా ఉండదు. ఏం చేస్తున్నావు అని అంటే నాకు ఒక డ్రీమ్ ఉందండి, ఆ డ్రీమ్ కోసం అంటాడు. మరి ఇంటి యొక్క పరిస్థితులు, ఇంటి అవసరాలు ఎవరు తీరుస్తారయ్యా అని అంటే ఇస్తున్నానండి, అది సరిపోవా? కొంతమంది ఉంటారు నాగరాజు గారు, ఇది కీలకం, రాసి పెట్టుకోండి. నేను నీకు అన్నీ ఇస్తున్నాను కదా, అన్నీ కొనిస్తున్నాను కదా, బట్టలు కావాలంటే కొనిస్తున్నాను, నగలు కావాలంటే కొనిస్తున్నాను, ఉప్పు పప్పులు నేనే తెచ్చి పెడుతున్నాను, ఇంటి రెంట్ నేనే కడుతున్నాను, ఈఎంఐలన్నీ నేనే కడుతున్నాను, నీకు డబ్బులు ఎందుకు? ఇది చాలా చండాలమైనటువంటి మెంటాలిటీ. మీరు నెలకు వచ్చేసరికి ఒక 500 ఒక 1000 రూపాయలైనా నీ భార్య చేతికి ఇవ్వండి. డబ్బు ఎందుకు అని మాట్లాడడానికి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా తినాలనిపిస్తుందండి. నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను సార్, సరదాగా అలా సాయంత్రం పూట బయటికి వెళ్ళి చాట్ తినడం కోసం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు సార్. అంటే అంత హీనమైనటువంటి స్థితికి కూడా ఆమె నోచుకోదు. అంటే ఏ స్థాయిలో మగవాళ్ళు ఆడదాన్ని చూస్తున్నారు చూడండి. అంటే ఆవిడ మనిషి కదా, చాట్ తినాలనిపించదా? తినద్దా? ఆహా, కొంపలో ఏం వండుకుంటే అదే తినాలి. ఈ ప్రబుద్ధుడు మాత్రం ఒక ప్రపంచంలో ఎవరు ఏది వండితే అది తినేసి వస్తాడు. ఆడదానికి మాత్రం ఉండద్దా ఇవన్నీ? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, షీ ఈజ్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్.
మన యొక్క ఇవన్నీ పురాణాలు, కథలు, గాథలు ఇవన్నీ ఒకప్పుడు ఆ యొక్క యుగాలకి సంబంధించినటువంటివి. బట్ ఇప్పుడు కలియుగం అది మారినప్పుడు స్త్రీ కొంత స్వేచ్ఛను కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛని ఖచ్చితంగా మీరు ఇవ్వండి, దానికి మీరు కాపలాదారుడుగా ఉండండి, కాదని ఎవరు అనట్లేదు. తనకి సెక్యూరిటీ గార్డుగా ఉండండి, కానీ తను ఏ పని చేసినా గార్డుగా ఉండి మాత్రము దాన్ని ఒక డిక్టేటర్గా ఉండి మాత్రం చేశారు అనంటే ఇలాంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి నాగరాజ్. ఫస్ట్ గౌరవం దక్కకపోవడం కానివ్వండి, వ్యక్తిగత కోరికలు తీరకపోవడం కానివ్వండి, తన కెరీర్లో పడిపోయి ఇంటిని ఇల్లాలని పట్టించుకోనటువంటి పరిస్థితులు కానివ్వండి. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే ఎంతసేపు నా వాళ్ళు యువతల పుట్టింటిని విమర్శించేస్తాడు, ఈమెం చేసినా విమర్శించేస్తాడు. ఎక్కడ చూసినా కూడా ఆవిడకి విమర్శలే. ఎక్కడని తట్టుకుంటుందండి? ఆ మనసుకి రిలాక్సేషన్ లేకపోతే పిచ్చికిపోతుంది సార్. సో అందుకోసమని ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ భార్యకి ఇలాంటివి ఉన్నాయని తెలిసిన ప్రతి భర్త తనని తాను ఒక్కసారి తరచి చూసుకొని ఆమెను కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడండి ఏంటి అని. వాళ్ళు రెటమతంగానే మాట్లాడతారు, కానీ సంయమనంతో వాళ్ళకి నచ్చజెప్పి కూర్చుంటే మనము సరిదిద్దుకునేటటువంటివే ఉంటాయి, కానీ సరిదిద్దుకోలేని తప్పులు అయితే అక్కడ ఉండవు నాగరాజ్ గారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కేసులు చాలా ఉన్నాయి, నేను సరిదిద్దాను కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి వివాహ వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగత కేరింగ్ కూడా ఇక్కడ అవసరము, అది గుర్తుపెట్టుకోండి. వ్యవస్థను మాట్లాడతాం మనం ఎప్పుడు, వ్యవస్థ గొప్పది, వ్యవస్థ. మరి వ్యక్తిని ఏం చేస్తావు? ఆ వ్యవస్థలో వ్యక్తులే కదా ఉన్నారు, ఆ వ్యక్తిగత కేరింగ్ని ఏం చేస్తావు నువ్వు? ఆ సంరక్షణని ఏం చేస్తావు? అది క్వశ్చన్ వేస్తున్నా నేను. అసలు అత్యద్భుతమైన విషయం ఒకటి చెప్తాను నాగరాజు గారు. ఇవన్నీ చర్చించుకునే ఒక ఎత్తు అయితే, చాలామంది ఆడవాళ్ళు నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, మేడం నేను 10 పని చేసుకొని రెడీగా నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను మేడం, ఈ పెద్ద మనిషి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు మేడం, అది 1 గంట అవుద్దో తెలియదు, 12 అవుద్దో తెలియదు, తెల్లారుజామున అవుతుందో తెలియదు, తెల్లవారుజామున వచ్చినప్పుడు అప్పుడు తనకి కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను తనతో పాటు అలసిపోయి ఉంటా, నేను తనతో పాటు ఇది ఉంటా, నాకు కావాల్సి వచ్చినప్పుడు అతను మాత్రము తన ఆనందాన్ని సెల్ ఫోన్లో ఎత్తుక్కుంటాడు. బట్ తనకి కావాల్సి వచ్చినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా సరే తట్టి లేపి తన కోరిక తీర్చుకుంటాడు. ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎడబాటు రావడానికి కూడా కారణం అది నాగరాజ్ గారు. బలవంతంగా తీసుకున్నా, అడిగినప్పుడు ఇవ్వకపోయినా, ఇది మేజర్. అవునండి, ఇది చాలా సున్నితం. మగాడు ఏమవుతాడు అనంటే బలవంతంగా నా హక్కు అనుకుంటాడు, బట్ ఆమె ప్రిపేర్ అయ్యి ఉండాలి కదండి. ఆమె కూడా అది మెయిన్. ఎందుకు ఆలోచించరు అంటున్నారు. అందుకే చెప్పా ఫస్టే, ఆమె కూడా ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్. అది ఆలోచించండి ఫస్ట్. అందుకే ప్రేమలు, ఆకర్షణలు తగ్గిపోవడానికి 100%. సార్ ఇవాళ సెల్ ఫోన్ వచ్చి అన్ని చంపేసింది సార్ చాలా వరకు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దాంట్లో ఎత్తుకుంటాడు ఎవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి, గాసిప్సే కదా సార్. ఇవాళ ఫోన్లో ఎత్తుకున్నాయన్ని పక్కింటి ముచ్చట్లే కదా. ఈ పెద్ద మనిషి పక్కింటి ముచ్చట్లు ఎత్తుకుంటే ఆమె పక్కింటి పరిచయాలు ఎత్తుక్కుంటుంది. ఇదే కారణం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.